హాయ్ హలో వెల్కమ్ టు హిటా ఫటా. సో ఎవ్రీ వీక్ చూసుకున్నట్లే ఈ వారం కూడా కొన్ని మూవీస్తో మీ ముందుకు వచ్చేసాము. సో అసలు ఆ మూవీస్ హిటా ఫటా అని మరిన్ని విషయాలు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అశోక్ గారు. సో చెప్పండి, ఈ వారం చూసుకున్నట్లయితే కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. అసలు ఫ్యామిలీ స్టార్ గురించి ముందు మాట్లాడుకుందాము. అసలు చెప్పండి, ఈ మూవీ ఎలా ఉంది? మనం చూస్తాం సమ్మర్ ఇప్పుడు స్టార్స్ అందరూ కూడా పోటీ పడి సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సో మనకు ఫ్యామిలీ స్టార్ అంటే దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ ఇంకా తెలుసు విజయ్ దేవరకొండ, ప్లస్ అలాగే భరతనాట్యం అని చెప్పేసి ఆయన దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా చేశారు. సో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అంటే మనం ముఖ్యంగా తెలుసుకుంటే విజయ్ దేవరకొండ సినిమా అనగానే అందరికీ చాలా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మనకు తెలుసు. పెళ్లి చూపుల నుంచి తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవింద అన్ని హిట్స్ తర్వాత ఉన్నాయి. ఆయన బాలీవుడ్ కూడా వెళ్ళడం జరిగినటువంటి అంటే ఆ స్థాయి సినిమాలో ఆయనకు క్రేజ్ కూడా అట్లే ఉంది. సో విజయ్ దేవరకొండ సినిమా అనగానే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ, అందులో మృణాలి ఠాకూర్ కూడా హీరోయిన్. మన సీతారామం అటువంటి చిత్రాలు చేసింది. మొన్న హాయ్ నాన్న సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఆమె ఏ సినిమా చేసినా హిట్ అవుతూ వస్తున్నాయి. సో ఆమె కూడా ఈ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ ఫ్యామిలీ స్టార్ వచ్చేసరికి అందరూ ఏదంటే విజయ్ దేవరకొండ కంటే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. తర్వాత ఆయన చేసినటువంటి సబ్జెక్టులు మనం చూడొచ్చు. అర్జున్ రెడ్డి కానీ ఇవన్నీ. గీతా గోవిందం చాలా హిట్ అయిపోయింది. అంటే వీరి కాంబినేషన్ అంటే పరశురాం పెట్ల ఆయన విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది మనం గీతా గోవిందం చూస్తాం. చాలా ఎంత హిట్ అయిందో తెలుసుకుని 100 కోట్ల రూపాయల కూడా వసూలు చేయడం. అయితే వారి కాంబినేషన్లో వచ్చింది ఈ ఫ్యామిలీ స్టార్. మరి వీరిద్దరితో వచ్చినట్టే పరశురాం పెట్ట సినిమాలు చూడొచ్చు. ఆయన ప్రతిదీ కూడా వినూత్నంగా, ప్రతి ఐడియా కూడా కొత్తదనంతో ఉంటుంది. ఇప్పుడు మినిమం గ్యారంటీ సినిమాలు ఆయన చేయడం జరిగింది. వీరిద్దరిలో వచ్చేసరికి జనాల్లో కూడా ఈగర్ వెయిట్ చేశారు. దాంతోపాటు ఫ్యామిలీ సినిమాలు తీసేటువంటి దిల్ రాజు ఇప్పుడు చాలా ఫ్యామిలీ స్టార్ మనం చూస్తూనే ఉన్నాం. బొమ్మరి నుంచి తర్వాత శతమాన భవతి, శ్రీనివాస కళ్యాణ్ ఇటువంటి చిత్రాలన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి సినిమాలు. అంటే ఫ్యామిలీ సినిమాలకు అడ్డాగా దిల్ రాజు ప్రొడక్షన్ ఉంటుంది. సో దిల్ రాజు, విజయ్ దేవరకొండ, పరశురాం పెట్ల, అక్కడ మృణాలి ఠాకూర్, గ్లామర్ ఇంతమంది యాడ్ అయ్యారంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక విషయం ఉంటుంది. ఆ విషయం ఏంటి తెలుసుకోవాలి. ఫ్యామిలీ స్టార్ అంటే ఏంది? ఇప్పటిదాకా ఫ్యామిలీ స్టార్ కంటే మనం ఎప్పుడు చూసాం సినిమాలన్నీ కూడా ఒక వల్గారిటీ, రొమాంటిక్ గా లవ్ స్టోరీస్ అన్ని వెళ్ళినాయి చూసినా. సడన్ గా ఏంటి విజయ్ దేవరకొండ ట్రాక్ మార్చాడా ఏంది అనే డౌట్ కూడా క్రియేట్ చేశారు. చెప్పారు కదా, విజయ్ దేవరకొండ చూసుకుంటే ప్రతి మూవీస్ లోనూ లవ్ స్టోరీస్ కానీ అట్లా వెళ్ళిన విజయ్ దేవరకొండ సడన్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీకి వచ్చారు. సో అంటే ఎలా ఉంది ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో? మనం చూసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఇదే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో మీడియాలో కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే స్టోరీని బట్టి ఆయన ఫాలో అవుతుంటారు. ఒక మంచి స్టోరీ ఉందంటే దాన్ని అవుదాం. అయితే ఈ స్టోరీ విషయానికి వస్తాం. మనం ఒక చిన్న లైన్ మాట్లాడుకుందాం. ఈ ఫ్యామిలీ స్టార్ అసలు కథకు టైటిల్కి సంబంధం ఏంటంటే, ప్రతి ఫ్యామిలీలో ఒకరు గైడ్ అంటే మనకు ఫాదర్స్ అండ్ మదర్ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. ఒక్కరే ఆ ఫ్యామిలీ అంతా నడిపిస్తుంటారు. వాళ్ళ గైడెన్స్లో ఫ్యామిలీ వృద్ధి చెందుతుంది. దానికి ప్రతి ఫ్యామిలీకి ఒక స్టార్ ఉంటాడు. అది ఎవరైనా సరే, నాన్న ఉంటాడా, అమ్మ ఉంటుందా, బామ్మ ఉంటుందా, ఎవరు ఉంటారో. దీంట్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సమస్యలు, బడ్జెట్, అవసరాలు, ఖర్చులు, బాధలు, బాధ్యతలు ఇవన్నీ కూడా కలబోసినటువంటి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అటువంటి ఫ్యామిలీని అతను ఎట్లా లీడ్ చేస్తాడు, ఎలా తీసుకెళ్తాడు, ఆ క్రమంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఆ కుటుంబాన్ని ఎట్లా వృద్ధిలో తీసుకోవడానికి పడే పాటలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి. ఎందుకంటే ఈ సినిమా ఇటు దిగువ తరగతి వాళ్ళకు, మధ్య తరగతి వాళ్ళకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సినిమాలు ఎందుకంటే మన దేశంలో కూడా 85% ఈ దిగువ తరగతి మధ్య తరగతి ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ, కుటుంబాలు ఎక్కువ. ఇది ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉల్లిపాయలు కొనాలన్నా వచ్చేటువంటి పరిస్థితి ఏంటి, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాలంటే బడ్జెట్ పరిస్థితి ఏంటి, సహకరించినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక బడ్జెట్ వేసుకొని వెళ్తున్నటువంటి అదే మన ఇంట్లో మనం చూసినట్టే ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే చూస్తున్నంతసేపు అరే ఇది మా ఇంట్లో కూడా జరిగింది కదా, ఈ టాపిక్ మా ఇంట్లో జరిగింది కదా, ఈ టాపిక్ ఇట్లా జరిగింది కదా, స్కూల్ ఫీజుల విషయంలో కావచ్చు, సినిమాకి వెళ్తే విషయం కావచ్చు, ఇంట్లో ఒక గెస్ట్ వస్తే ఎట్లుండొచ్చు, ఒకరు ఫోన్ కావాలంటే మనం ఎట్లా కాంప్రమైజ్ తీసుకుంటాం, చదువుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కాంప్రమైజింగ్ అంతా కూడా చూపిస్తుంటాడు. అంటే ఆ విజయ్ దేవరకొండ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవన్నీ చూపించారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇదేదో మన ఫ్యామిలీ లా ఉంది. సో దానికే ఒక ఫ్యామిలీ లీడ్ చేసి వృద్ధిలోకి తీసుకొని పడే అతను వాళ్ళకి పెద్ద గుర్తింపు ఉండదు. ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ గురించి కష్టపడుతూ అన్ని చేస్తుంటారు, కానీ వాళ్ళకి గుర్తింపు
దక్కదు. ఫ్యామిలీ ఆడియన్స్ మెంబర్స్ అందరూ తెలుసు, ఇతని వల్లనే నేను చదువుకోగలిగా, మా నాన్న వల్లనే ఈ స్థాయికి రాగలని తెలుసు, కానీ ఇంపార్టెన్స్ గుర్తింపు అంత గొప్పగా బయట ఎలివేట్ కాదు. కానీ సినిమాలో ఒక ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీలో ఒక ఎవరైతే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అటు వ్యక్తి గొప్పతనం గురించి చెప్పే విషయమే ఈ యొక్క సినిమా కథగా చూపించారు నేను. అంటే విజయ్ దేవరకొండ లిస్ట్ లో చూసుకున్నట్లయితే కొన్ని చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మ్యాన్ కూడా అట్లాంటి కోవలోకి చేరుతుంది అంటారా? ఖచ్చితంగా. అంటే అతనికి డిఫరెంట్, ఎందుకంటే ఆయన గత సినిమాలో మనం చూసుకుంటే కూడా ఆయనకి ఎప్పుడైతే మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమాల్లో ఆయన క్రేజ్ ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక గీతా గోవిందం ఒకటే ఒక కొంచెం లవ్ స్టోరీ, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి స్టోరీ. సో ఇంచుమించు అంతే ఉంటుంది. మనం గతంలో ఏ సినిమా చూసుకున్నప్పుడు కూడా తన ఇమేజ్ మార్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి చూస్తుంటాం. ఎందుకంటే ఖుషి కానీ, ఇప్పుడు మీరున్న ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ కానీ, ఇవన్నీ సినిమాలు అతను ఎందుకో ట్రాక్ మారుస్తున్నాడా, ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యారు. ఎందుకంటే అతనికి అర్జున్ రెడ్డి తోటి ఆ వచ్చినటువంటి ఇంపాక్ట్ తట్టుకోలేకపోయాడు. మన ఇవన్నీ కూడా లైగర్ ఇవన్నీ సినిమాలు ఏంటంటే అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేసేయి అన్న కోణంలో ఆయన ఉన్నట్టున్నాడు. అందుకే చెప్పకనే చెప్తున్నాడు, కానీ స్టోరీస్ అని చెప్తున్నాడు. కానీ ఆయన ఎంచుకునే విధానం చూసుకుంటే ఫ్యామిలీ ఖుషి కావచ్చు, ఇప్పుడు వస్తున్నట్టు ఫ్యామిలీ స్టార్ కావచ్చు, అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు, ఈ ఫ్యామిలీ లేడీస్ కి దగ్గర అయ్యేటువంటి సినిమాలే చూస్తున్నాడు. సో కమర్షియల్ కి దూరం ఉంటున్నాడు. అంటే ఉన్నాయి ఆ సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. బట్ కానీ ఏదైనా కథ నచ్చితే నేను అవన్నీ ఆలోచించుకుని ముందు వెళ్తానంటే ఆ ప్లానింగ్ ప్రకారమే వెళ్తున్నాడు. సో అది దానికి ఖచ్చితంగా న్యాయం చేశాడు ఈ సినిమా. ఫ్యామిలీ స్టార్ లో అతను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా, ఒక ఫ్యామిలీ లీడ్ చేసే వ్యక్తిగా అతనికి వచ్చే దాంట్లో ఎట్లా చేశాడు అనేది బాగా చూపించారు ముఖ్యంగా ఈ సినిమాలో. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ఒక మాస్ క్యారెక్టర్ లో చేశారు అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ లోను. ఇప్పుడు సడన్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లో అసలు ఆయన క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఉంది అనిపిస్తుందా? ఖచ్చితంగా మనకు అది దాంట్లో కనబడుతుంది. దీంట్లో చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని చూసిన ఫీలింగ్ కలిగింది. అంటే విజయ్ దేవరకొండ ఇప్పుడు దాదాపు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమా కూడా సినిమాకు వైవిధ్యంగా తను మోల్డ్ చేసుకుంటూ వస్తున్నట్టు చూసాం. ఆ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ లో కావచ్చు, మృణాలి ఠాకూర్ ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరు మధ్య జరిగే కెమిస్ట్రీ కావచ్చు, అవన్నీ చివరి వరకు చూపించే ప్రయత్నంలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా ఉంటాడు, ఇంట్లో బామ్మకు బాగాలేకపోతే ఎలా ఉంటాడు, ఫాదర్ విషయం, అక్క వదిన విషయంలో ఎట్లా ఉంటారు, పిల్లల విషయంలో ఎలా ఉంటారు, అతను విషయంలో ఎలా ఉంటారు, అతను ఏదైనా కొనాలనుకున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యే లీడ్ లైఫ్ ఎట్లా నడిపిస్తారు, ఇవన్నీ కూడా చూపించడంలో అంటే యాక్ట్ చేశాడు. తను మౌల్డ్ చేసుకుని మనం కూడా ఆ సినిమాలో ఆయనకున్న ఇమేజ్ మనకు ఒకటి ఉంటుంది మన మైండ్ లో, ప్రతి ఆడియన్స్ ఉంటుంది. విజయ్ దేవరకొండ అంటే ఇట్లా ఉంటది. ఆ టైప్ ఆఫ్ సీన్లు కూడా ఉన్నాయి దీంట్లో, కాకపోతే అవి పద్ధతిగా ఉన్నాయి. అంటే అప్పుడేమో అన్లిమిటెడ్ గా కేర్లెస్ గా ఉన్నటువంటి సీన్స్ చూసాం మనం. దీంట్లో ఒక పద్ధతిగా, ఒక రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టు ఉన్నాయి. అవి యూత్ కావాల్సిన ఎలిమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవి సినిమా కొంచెం బలం చేకూర్చింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా అతను చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉందని చెప్పొచ్చు. ఓకే, అయితే ఈ మూవీలో హీరోయిన్ ని చూసినట్లయితే మృణాల్ ఠాకూర్, తను తీసుకున్న తెలుగు మూవీస్ లో అన్ని బ్లాక్ బాస్టర్, అంటే సీతారామం కావచ్చు, హాయ్ నాన్న కావచ్చు, ఆవిడ లిస్ట్ లో ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. సో ఈ మూవీ ఆవిడకి ఎలా ఉండిపోతుంది? ఖచ్చితంగా. అంటే మృణాలి ఠాకూర్ అంటే ఒక గ్లామర్. మనం చూసే సీతారామం, హై నాన్న ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. తన పర్ఫార్మెన్స్ కూడా చూసాం మనం. హీరోయిన్ గా ఉంటే ఆ క్రేజ్ కూడా తను కంటిన్యూ చేసింది ఈ సినిమాలో కూడా. తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం మృణాలి ఠాకూర్ యొక్క హైపర్ యాక్టింగ్ దీనికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు కూడా, విజయ్ దేవరకొండని మోటివేట్ చేసి, విజయ్ దేవరకొండని మెప్పించే సన్నివేశాలు అన్ని కూడా తన పర్ఫార్మెన్స్ ఆడుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా అంతే, వారి మధ్య జరిగినటువంటి కొంత గొడవ అవుతుంది. ఆ గొడవ కారణం కూడా వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అవన్నీ కూడా చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ కి తను మాత్రం ఇంకొక మెట్టు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అంటే మృణాలి ఠాకూర్ కూడా మనం హీరోయిన్స్ అంటేనే మనం చూసుకోవచ్చు, కేవలం గ్లామర్ డాల్స్ గానే వాడుకుంటారు, పాటలు, డాన్స్, ఇతర రొమాన్స్ కోసం వాడుకుంటారు. కానీ దీంట్లో పర్ఫార్మెన్స్ కోసం మృణాలి ఠాకూర్ తీసుకున్నారు దీంట్లో. సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది ఈ మూవీలో? ఈ సినిమా మనం గతంలో మాట్లాడుకున్నది, ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏంటంటే వీరిద్దరు ఖచ్చితంగా న్యాయం చేశారు. అక్కడ మనం చూస్తుంటే వీరిని మృణాలి ఠాకూర్ ని విజయ్ దేవరకొండ చూసిన ఫీలింగ్ కలిగించలేదు. అంటే ఒక మిడిల్ క్లాస్, తను రిచ్ ఫ్యామిలీ అంటే తెలియకుండా ఒక ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం మీద ఒక ఫోకస్ చేస్తుంది. ఆ తర్వాత తను రిచ్ ఫ్యామిలీ అని తెలుసుకున్నాక తన కుటుంబం మీద ఒక బుక్ రాస్తుంది. ఆ బుక్ రాసే క్రమంలో వీరి మధ్య చిన్న గొడవ అవుతుంది. మళ్ళీ తను ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా తను చెప్తే సీన్లు కానీ అవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళిద్దరి రొమాన్స్ మాత్రం హైలైట్ చెప్పొచ్చు. అంటే ప్రతి దాన్ని కూడా
లిప్ లాక్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్, యూత్ కావాల్సిన దీంట్లో ఉన్నాయి అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నాయి. అంతా అంటే అది కన్విన్సింగ్ గా ఉంటుంది. అంటే ఆ సీన్ లో ఎలా ఉంటుంది అంటే వీరు ఎక్స్ప్రెస్ చేస్తుంటే వీళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ వీళ్ళ ఇష్టాన్ని చెప్పే క్రమంలో కూడా ఈ లిప్ లాక్స్ కి కొంత ప్రాధాన్యత. ఎందుకంటే మరి విజయ్ దేవరకొండ సినిమాలో అవి లేకపోతే ఇబ్బంది అనుకున్నారు డైరెక్టర్లు మాత్రం ప్రతి సినిమాలో అవి అయితే రెగ్యులర్ పెడుతున్నారు. సో అదంతా కూడా కొంచెం రీజనబుల్ గా అంటే పర్లేదు అనే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం దాంట్లో. ఓకే, డైరెక్షన్ వైజ్ వచ్చేసి డైరెక్టర్ పరశురామ్ గారు అసలు ఈ మూవీలో సీక్వెషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? పరశురాంపేటలో మనం చూసుకోవచ్చు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సినిమాను కూడా తను ఒక వినూతనమైన పద్ధతులు తీసుకుంటాడు. ఆయన మంచి రైటర్, పూరి జగన్నాథ్ అసిస్టెంట్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేశాడు, ఆయన సినిమాలు చేశాడు. అటువంటి వ్యక్తి తను చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమాకి ఒక కొత్తదాన్ని చూపించుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే విజయ్ దేవరకొండ పరశురాంపేటల కాంబినేషన్ వచ్చినట్టు గీతా గోవిందం ఎంత హిట్, 100 కోట్ల రూపాయల వసూలు చేసినటువంటి సినిమా. సో వీరి కాంబినేషన్ లో మనం చూడవచ్చు, ట్రైలర్ లో కూడా చూడవచ్చు. ఆ ఈగర్గా వెయిట్ చేసేది కానీ ఆ టైటిల్లో పెట్టినటువంటి విధానం కావచ్చు, ట్రైలర్ కట్ చేసిన విధానం కావచ్చు, ఆయన చేసిన డైలాగ్స్ కావచ్చు, అదంతా కూడా న్యాయం చేశాడు డైరెక్టర్ గా. అదొక ఈ సినిమాకు ప్లస్ చెప్పొచ్చు కాంబినేషన్ లో. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చూసుకున్నట్లయితే చాలా పెద్ద బడ్జెట్ మూవీని తీసుకున్నాడు. సో ఆయన ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా ఉందా ఈ మూవీ? ఖచ్చితంగా. అంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఎందుకో తెలియదు, ఆయన కమర్షియల్ గా వేరే సినిమాలకు చేయొచ్చు, బట్ కానీ ఒక దాదాపుగా 20 years అవుతుంది మనకు. ఆయన దిల్ సినిమా నుంచి ఆయన కెరీర్ మొదలు పెట్టాడు, అక్కడి నుంచి ఇప్పటికి 20 years అవుతుంది. ఆయన సినిమాలు కూడా ఒక ఫ్యామిలీ సినిమాలు మనం తీసుకోవచ్చు. బొమ్మరిల్లి గారు, శతమానం భవతి, ఇవి ఎంత హిట్ అయినా తెలియచ్చు. శ్రీనివాస్ కళ్యాణం అవి కొంచెం ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆయన ఆ తరహా సినిమాలు మాత్రం చేసుకుంటూ వస్తాడు. సో ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కి పెట్టింది పేరు కాబట్టి ఆయన బ్యానర్లు పెరుగుతున్న దాని ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ ఒక మంచి సినిమాలు తీయాలి, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమాలు తీయాలనేది తీయాలన్న లక్ష్యంతో సినిమాలు చేస్తాను. ఆయన దగ్గరికి యూత్ఫుల్ కంటెంట్స్ వస్తున్నప్పటికి కూడా ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాలి, సినిమా ద్వారా మంచి చెప్పాలి, మా బ్యానర్ వాల్యూ పెంచుకోవాలంటే మంచి సినిమాలు తీయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ క్రమంలో మాత్రం దిల్ రాజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశాడు. అందుకే ఇంతమంది స్టార్స్ ఉన్నారు, ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, మృణాలి ఠాకూర్ కావచ్చు, రమేష్ మన పరశురాంపేటలో కావచ్చు, వీళ్ళందరూ అంటే స్టార్స్ అందరూ ఉన్నటువంటి సినిమా. వెన్నెల కిషోర్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఇదంతా సినిమా కొంత ప్లస్ అనే చెప్పాలి. అయితే మ్యూజికల్ గా చూసుకున్నట్లయితే గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ మూవీ మ్యూజికల్ గా ఎలా ఉంది? మ్యూజిక్ గా చెప్పుకోదు. ఇప్పుడు గీతా గోవిందంలో మన పాటలు చాలా బాగా విన్నాం, ఆ పాటలు పాడుకున్నాం. కానీ దీంట్లో పాటలు అవి సిచ్యువేషనల్ గా వచ్చినాయి, అంత గొప్పగా అంటే ఇంపాక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఆర్ఆర్ అయితే బాగుంది, గోపి సుందర్ మంచి చేస్తాడు, కానీ ఎందుకో ఇది సెట్ అవ్వలేదు అన్న భావన కలిగింది. దానికి తోడు సినిమా వచ్చేసి మనం అనుకోవచ్చు మైనస్ కూడా చెప్పుంటే దీంట్లో చాలా సాగతీతగా ఉంటుంది. అంటే ఈ సీన్లు చెప్పేది అంటే కాన్సెప్ట్ చెప్పే క్రమంలో కావచ్చు, కొన్ని లాజిక్స్ తన విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదరు తాగుబోతాయంటే సిల్లి కారణాలు, ఈ కారణాలు పెద్ద సాగదీత అంటే సీన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ ఈ కొంచెం బోరింగ్ కలిగించేటువంటి సీన్లు. దానివల్ల ఈ సినిమాకి హైప్ కున్నంత క్రేజ్ లేకుండా కొంత యావరేజ్ టాక్ తోటి ప్రెజెంట్ గా అయితే జనాలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మూవీలో ఒక సాంగ్ చూసుకున్నట్లయితే కళ్యాణి వచ్చే సాంగ్ అది కాపీ సాంగ్ అనేసి అంటున్నారు. అంటే సినిమా పోలిన సినిమాలు ఆయనకు రకరకాలు ఉంటాయి కాబట్టి మనకు జనాలకు ఇప్పుడు అంతా చేస్తారు, కొన్ని అభిప్రాయాలు చేస్తారు. అయితే మనం దాని మీద చర్చించే కంటే కూడా జనాలకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది చెప్పొచ్చు. అది జనాలకి బాగా కూడా కొంచెం హిట్ అయింది పాట కూడా. సో దాని కాకపోతే మనకు గత చిత్రాలతో పోల్చుకుంటే, ఖుషితో పోల్చుకుంటే కూడా ఆయన గోపి సుందరే చేశారు ఖుషికి కూడా, కానీ అంత ఇంపాక్ట్ ఇవి రాలేదు. సో అంత ఇంపాక్ట్ చూపించలేదని చెప్పాలి దానికి. సో ఈ మూవీలో చూసుకున్నట్లయితే రోహిణి గారు మనకి బాగా తెలుసు, ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చేశారు. సో ఈ మూవీలో ఆవిడ క్యారెక్టర్ ఏంటి? విజయ్ దేవరకొండకి ఆవిడకి మధ్యన రిలేషన్ ఏంటి? బామ్మ క్యారెక్టర్, దాంట్లో నానమ్మ క్యారెక్టర్ చేస్తుంది, బామ్మ క్యారెక్టర్ చేస్తుంది. సో ఆ కుటుంబాన్ని నడిపించే క్రమంలో ఒక తను చూసుకునే విధానం, కేర్గా అవన్నీ కూడా వాళ్ళు బాగుంటాయి. ఆ సిచ్యువేషన్ ప్రతి ఇంట్లో కూడా కనెక్ట్ అయిన విషయం కావచ్చు. కొన్ని ఇష్యూ వల్ల మృణాలి ఠాకూర్ విజయ్ దేవరకొండ దూరం అయినప్పుడు తను కలిపే విధానం కావచ్చు, తను చెప్పే విధానం కావచ్చు, ఫ్యామిలీ
వాల్యూస్ ని అంటే తనకు చెప్పే విధానం కానీ కన్విన్స్ చేసే విధానం కావచ్చు, ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందని చెప్పే విధానం కావచ్చు, ఆ సీన్లకు ఆమె ఉండడం వల్ల అంత కొంచెం బ్యూటీ వచ్చిందని చెప్పాలి. అంటే ఆ హీరోయిన్స్ కలిసే విషయంలో కావచ్చు, ఆ ఫ్యామిలీ గురించి చెప్పే విషయంలో కావచ్చు, ఈ హీరో గురించి ఎక్కువ విజయ్ దేవరకొండని హైలైట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ గా ఎందుకున్నాడు అని చెప్పే విషయం కావచ్చు, తన నటన ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. అట్లా సో అంటే ఈ సినిమాలో చూసుకుంటే విజయ్ దేవరకొండ ఒక డైలాగ్ మై ఫుట్ అని ఇట్లా కొన్ని వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఇవి ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి ఈ సినిమాలో చెప్పుకోవాలంటే ఇది ఒకటి బాగుంటుంది. ఈ మై ఫుట్ అనే డైలాగ్స్ అన్ని కూడా వారి మధ్య ఒక చిన్న ఇష్యూ జరుగుతుందని చెప్పాం కదా. ఆ ఇష్యూ కారణం ఇద్దరు ఒకటో అనుకున్నాం. ఆ ఇష్యూ వల్ల వాళ్ళు దూరం అవుతారు. ఆ దూరం అయినప్పుడు తన మీద రివెంజ్ తీసుకోవడానికి చేసేటువంటి ఈ డైలాగ్స్ అవి మనం ఈ 2-3 కనీసం ఒక 5 minutes ఉంటుంది. అది మనం చూస్తే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అంటే అతను ఊహించే తర్వాత ఆ ట్విస్ట్ తెలిసాక ఆ ట్విస్ట్ చూస్తే సినిమాలో మీరు స్క్రీన్ పై చూస్తే తెగ నవ్వుకుంటారు. సరే ఈ డైలాగ్స్ కొంత ఇబ్బంది పెట్టుండొచ్చు కానీ మనకు ట్రైలర్ లో అంటే ట్రైలర్ చూసినప్పటికీ అదేదో సీరియస్ డిస్కషన్ లో వచ్చినట్టుంది ఉంటది. కానీ ఆ తర్వాత మీరు చూస్తే మీరు హిలేరియస్ గా నవ్వుతారు. విజయ్ దేవరకొండ ఇంత అమాయకంగా చేశాడా అనేది అది స్క్రీన్ మీదే చూడాలి. మనం ముందు మొత్తం కథ చెప్పేస్తే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఆడియన్స్ చూడంటే ఆ సీక్వెన్స్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ముఖ్యంగా వేరుగా చాలా ఫన్నీగా ఉంటది. అది తర్వాత చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఓకే, అంటే మీరు కామెడీ అని కూడా చెప్పారు కదా, అంటే ఈ మూవీలో కామెడీ ఎంత వరకు ఉంది? ఈ సినిమాలో లేనిదే కామెడీ అంటే వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వెన్నెల కిషోర్ లాంటి వ్యక్తి ఉన్నా కూడా కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కేవలం మనకు స్క్రీన్ మీద కనిపించేది వీళ్ళిద్దరే, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూరే ఎక్కువ ఉంటారు. కానీ వీళ్ళు వెన్నెల కిషోర్ లాంటి వ్యక్తి ఉంటే కామెడీ కామెడీ చాలా బాగుంటది గీతా గోవిందంలో. కానీ అంత వర్కౌట్ అయిద్దని అనుకోలేదు. బట్ కొంచెం కామెడీ కూడా కొంత 2.25 ఇవ్వచ్చు 5కి. ఇప్పుడు భరతనాట్యం మూవీ చూసుకున్నట్లయితే యాక్టర్ సూర్యతేజ ఉన్నారు. సో భరతనాట్యం మూవీ అసలు ఏంటి, ఈ టైటిల్ ఎట్లా పెట్టారు? మనం ఈ భరతనాట్యం గురించి మాట్లాడుకునే ముందు ఇతను సూర్యతేజ ఎవరు అనుకుంటే దనియేలే ప్రముఖ డిజైనర్ ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆయనే కథ రాసుకున్నాడు, కొన్ని దీంట్లో కూడా వర్క్ చేశాడు. సో ఆయన హీరోగా పరిచయం చేస్తున్నారు. సో ఆయనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇక ఈయన డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దొరసాని ఫేమ్ తీశాడు. ఆనంద్ దేవరకొండని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే కేవీఆర్ మహేంద్ర. ఏది విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని పరిచయం చేశాడు. అప్పుడు చాలా హిట్ అయింది. చాలా కూడా ఆయనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకు రెండో సినిమాదే ఈ సినిమా భరతనాట్యం. ఓకే, అంటే ఈ మూవీలో హీరో చూసినట్లయితే సూర్యతేజనే యాక్టర్ అండ్ రైటర్ కూడా ఈ మూవీకి. అంటే స్టోరీ ఎలా ఉంది? అంటే మన స్టోరీ గురించి అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇతనికి కూడా కానీ చాలా కష్టాలు బాధలు ఉంటాయి. ఫ్యామిలీ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఒక డైరెక్టర్ కావాలనుకుంటాడు. ఇటువంటి క్రమంలో అనుకోని సందర్భంలో డబ్బులు సంపాదించే క్రమంలో ఏం చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా ఒక దురాలోచన కలుగుతుంది. దాన్ని ఎట్లాగో చేజిక్కించుకొని ఉంటుంది. దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, దానివల్ల తను ఏం కోల్పోయాడు, ఏం ఉన్నాయని కూడా ఈ సినిమాలో చూపించారు. అదంతా కూడా చూడాలంటే ట్విస్ట్ చూడాలి. అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక అనుకోని డబ్బు కోసం చేసేటువంటి ప్రయత్నంలో అతను విలన్ చేతిలో ఎట్లా పట్టుబడ్డాడు, తర్వాత ఎంత రిస్క్ అయిపోయింది, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్థితికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, కుటుంబాన్ని ఎందుకు కాపాడుకునే విషయంలో ఎందుకు తప్పులు చేశాడు, ఇవన్నీ తెలియాలంటే స్క్రీన్ మీదే చూడాలి. ఇది ఓకే, అయితే ఈ మూవీలో చూసుకున్నట్లయితే వైవా, హర్ష అండ్ హర్షవర్ధన్ వీళ్ళందరూ చాలా కీలక పాత్రలు పోషించారు. ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సూర్యతేజ కంటే కూడా వైవా, హర్ష అనే హీరో అని చెప్పాలి. అంటే ఎందుకు అని అంటే హీరోగా ఇతను చేసినటువంటి పాత్ర అతని స్థాయిలో అతను క్యారెక్టర్ వైజ్ బాగానే చేశాడు. కానీ హర్ష కామెడీ ఈ సినిమాని మన చివరి వరకు అతను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు. ప్రతిదీ కూడా ఫన్ ఉంటుంది. అంటే ఈ దీంట్లో వర్కౌట్ అయింది వైవా, హర్ష కామెడీ అని చెప్పాలి సినిమా. అంటే నార్మల్ గా వైవా, హర్ష అంటేనే అసలు ఫుల్ కామెడీ ఉంటది. అంటే ఈ మూవీలో ట్రైలర్ లో చూస్తే ఆయన ఒక పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తాడు. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి? లేదు, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు. ప్రతి ఇమాజినేషన్ వెళ్ళిపోతుంటాడు. మీరు క్యారెక్టర్ చెప్తే బాహుబలి క్యారెక్టర్ వెళ్ళిపోతాడు. అంటే నేను బాహుబలి అని ఊహించుకుంటాడు. పోలీస్ అంటే పోలీస్ క్యారెక్టర్ ఊహించుకుంటాడు. ఇట్లా ప్రతి సినిమా ప్రతి క్యారెక్టర్ ఊహించుకుంటాడు. అందుకే ఆ గెటప్స్ కనిపిస్తాయి. కానీ ఫస్ట్ నుంచి చివరి వరకు ఆయన చేసే కామెడీ సినిమాకి హైలైట్ చెప్పవచ్చు. అవి మాత్రం స్క్రీన్ మీద చూస్తేనే ఇలేరియస్ గా అవుతారు.
ఓకే, అయితే ఈ మూవీలో హీరోయిన్ గోస్వామి గురించి చెప్పండి. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది, ఎట్లా చేసింది ఈ మూవీ? పెద్దగా లేదు, మొత్తం కూడా వైవార్ష అండ్ సూర్యతేజ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ఇది మొత్తం. వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కేవలం తను హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్ మాత్రం తను ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే దాంట్లో పెద్దగా కనిపించలేదు, పెద్దగా ఇంపాక్ట్ గా చూపించలేదు. అయితే ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి అనిపించలేదు, మ్యూజిక్ మనకు వినిపించింది అనిపించలేదు. కేవలం మనకు అనిపించింది ఒక ఓన్లీ కామెడీ మాత్రం అనిపించింది. సాంగ్స్ అంత ఇంపాక్ట్ చేయలేదు ఆర్ఆర్ గారి కానీ. ఓకే, కేవీఆర్ మహేందర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది? కేవీఆర్ మహేందర్ డైరెక్షన్ బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము. ఎట్లా, ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితి మనం దొరసాన్ని చూశాక, అటువంటి సినిమా చూశాక ఇతను క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు, ఒక జోనర్ చేసినప్పుడు కొంత ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ తో ఎల్లుంటే బాగుంటుంది అన్న భావన కలిగించింది. ఆ ఆర్టిస్ట్ కంటే కూడా కథే కావాలి. అయితే కథ చెప్పే ప్రయత్నంలో కొంత కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయింది. తర్వాత క్వాలిటీ కూడా ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది నాకు. యాక్చువల్ గా క్వాలిటీ కూడా వీడియో దానికి కావాలి క్వాలిటీ, సినిమాటోగ్రఫీ కూడా ఎందుకో మిస్ అయిన భావన కలిగించింది. ఎందుకంటే ఆ సినిమా చూసి ఈ సినిమా చూసారికల్లా కొంత కొన్ని మైనస్లు కూడా దీంట్లో కనిపించాయి. సో అవి చూసుకోండి అయితే మంచి సినిమా అయ్యేది. సో ఎక్కడో పొరపాటు అయితే జరిగింది, దానికి కామన్ గా జరిగేటువంటి విషయమే. సో అది బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే సినిమాలో కొంత లోపం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ కి ఈ మూవీ ఎలా ఉంటుంది? ఈ సినిమా చూసి క్రైమ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఒక డ్రగ్స్ చుట్టూ జరిగేటువంటి ఇష్యూ, దానివల్ల హీరో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తన నుంచి ఎట్లా బయటపడ్డాడు అనేది ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్. సో ఏదేమైనప్పటికీ ఈ క్రైమ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. అవుట్ ఆఫ్ కి అదే 2 ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5 కి. ఓకే అశోక్ గారు, ఈ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీ? అదే 2 మనం 2 ఇవ్వచ్చు. సో ఇవన్నీ మనం వేసుకొని, అంటే ఒకటే కాదు, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్, మ్యూజిక్, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెప్పాం కదా, మ్యూజిక్ అని. ఆ మైనస్లు అన్ని మనం చూస్తే మొత్తానికి ఇది 2 ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5 కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, ఈ వారం హిట్టా ఫట్టా మూవీస్ ఇలా ఉన్నాయి. మరి నెక్స్ట్ వీక్ మీ ముందుకి మరొక హిట్టా ఫట్టాతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.